బ్రో నమస్తే. అన్న నమస్తే అన్న. ఏంది పల్లవ ప్రశాంత్ గొడవ? ఏం గొడవ అన్న? ఏం గొడవ? అమర్దీప్ ఓటింగ్ కాలు పోతలేదన్న లేకుంటే ఇదా? అదే ఓటింగ్ కాలు పోవటం లేదు అన్న. వాడేం పూతరేకులు దాచిపెట్టుకున్నాడు. పూతరేకులు ఏంది మరి లాస్ట్కి 100-200 పెడితే పూతరేకుల వాళ్ళని కూడా చెడ్డ పేరు తెప్పించుకుంటున్నాం అంటే మరి నేను ఏం చెప్పాలో నాకు అసలు అర్థమైంది. ఎంతమంది ఏమేమన్నా నేను అన్నలే, లాస్ట్ పూతరేకులు ఎందుకు దాపెట్టుకుంటున్నావు? ఇస్తే ఏమైతుంది పూతరేకులు? నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు నాకు అర్థం కాలే. ప్రశాంత్ తింటే ఏమన్నా ఇబ్బంది అవుతుందా చెప్పు? ఈ పూతరేకులు ఇట్లా చెయ్యకు బ్రో. ఒక మంచిగా గేమ్ ఆడు. సూపర్ సెట్ వెళ్ళిపోయినా కూడా పూతరేకులు దాపెట్టుకున్నాడు. ఏంది ఇంతవరకు సూపర్ సెట్ చెప్పి అవి చేస్తున్నావు ఏమనుకున్నా. అట్లా చెయ్యకు బ్రో. నీకు నిజంగా అంటే పబ్లిక్లో చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ విధంగా కాకు. విన్నర్ మాత్రం పక్కా పల్లవి ప్రశాంత్ విన్నర్. ఎందుకు విన్నర్ అంటే ప్రజలకి సహాయం చేసే ప్రతి వాడు ఎవరికైనా మనం సపోర్ట్ చేసాం. అదిగాక రైతులు పడే కష్టాలు చాలా వేరు. రైతు ఎండ ఎక్కువైనా నష్టపోతాడు, వాన ఎక్కువైనా నష్టపోతాడు, వాన పడినా నష్టపోతాడు, వాన పడకున్నా నష్టపోతాడు. సో అందు గురించి రైతుల కష్టాలు నిజంగా అంటే వాళ్ళు పైసలు నిజంగా చాలామంది ఎరుగరు కాబట్టి అట్లాంటి వాళ్ళకి 50 లక్షలు ఒక్క రూపాయి ఉంచుకోకుండా ఇట్లాంటి బిగ్ బాస్ షోలు ఇంకా రావాలి. ఇట్లాంటి కామన్ మ్యాన్ రైతు బిడ్డలు ఇట్లా పోయి చాలామందికి సపోర్ట్ చేసి చాలామంది ప్రజలకి సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పక్క విన్ను మాత్రం పల్లవి ప్రశాంత్. రైతన్న 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 రాజన్న రాజన్న నువ్వే ఓరన్న. రైతన్న 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 రాజన్న రాజన్న నువ్వే ఓరన్న. ఈ ప్రపంచంలో నిజమైన ఒక ప్రతి ఒక్కరికి సహాయం వస్తుందంటే నిజంగా చెప్పాలంటే రైతు పండించే పంట వల్లనే. ఆయన పండించి తన కష్టాన్ని నిజంగా అంటే దాని గురించి ఎంత చెప్పినా తక్కువనే. అట్లాంటి రైతుల గురించి ఎన్ని మాట్లాడినా కూడా చాలా చాలా తక్కువ. నేను మాట్లాడేంత అర్హత ఉన్నోని కూడా కాదు, నేను రైతు బిడ్డనే అయినా కానీ అదొక్క విషయంలో మాకు చాలా వేరు. ఆ విషయాల గురించి ఇంకా ఎంత గొప్పగా చెప్పినా కూడా చాలా తక్కువ అని అనుకుంటాను. పల్లవి ప్రశాంత్ ఈరోజు స్టార్టింగ్ 1వ రోజు నుంచి ఈ రోజు వరకు 101వ రోజు వరకు పల్లవి ప్రశాంత్ గురించి ప్రతిరోజు పల్లవి ప్రశాంత్ గెలవాలి. కానీ మా దగ్గర ఒకటి ఉంటుంది అన్న, ఏమన్నా రాంగ్ జరుగుతుందో మేము ఒప్పుకుంటాం. అరే పలాని రాంగ్ చేసినాడు అనుకో, నేను బర్రా చెప్తా అన్న. ప్రశాంత్ పలాని విషయంలో అన్నాడు అనుకో, అవన్న నిజంగా ఈ విషయంలో కొన్ని అట్లుంటాయి. మా ఉద్దేశాలు అట్లుంటాయి. సో పల్లవి ప్రశాంత్ ఖచ్చితంగా ఫైనల్ విన్నర్ కావాలి. గెలవాలి అంతే. రన్నర్ తో నాకు సంబంధం లేదన్న. ఎవరు నేను చెప్పానన్న రన్నర్ పేరు. ఎందుకంటే రన్నర్ పెద్ద వాళ్ళ పేర్లు నాకు చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే రన్నర్ వాళ్ళు కావడం అన్నట్లు కొంచెం ఎట్లనో ఉంది నాకు. సో విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ కావాలి. పల్లవి ప్రశాంత్ విన్నర్. అంతే. జనాలు నాగార్జున తిడుతున్నారు ఏంది బ్రో? నాగార్జున అన్న నిజం చెప్పన్నా, ఆ రోజు పల్లవి ప్రశాంత్ ఏమని వీడియో చేసినాడు అన్న, ఒక్క మాట చెప్పాలంటే, అన్నా నేను రైతు బిడ్డను అన్నా, ఇది నాగార్జున సార్కి వెళ్ళేంత వరకు షేర్ చేయండి అన్న అన్నాడు. సో ఈ రోజు నాగార్జున సార్ని వీళ్ళు మాట్లాడడం, కొంతమంది వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ నాగార్జున సార్ని మాట్లాడడం అయితే నాకు ఇష్టం లేదన్న. అదే నాగార్జున సార్ ఒక మాట మాట్లాడినాడు గుర్తుందా అన్న, ఆటని వేటలా ఆడతాడు ప్రశాంత్ అని అన్నాడు. ఇప్పుడు ఏమైంది అన్న, అరే మంచి చెడు చెప్పినప్పుడు కొన్ని నేర్చుకోవాలి కానీ తిట్టడం గిట్టడం అది ఎందుకు బ్లైమ్ చేస్తారో మళ్ళీ. I don't know bro. Thank you.